హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా వ్లాగ్స్. సాధారణంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే బాధల్లో ఉండేటప్పుడు వాళ్ళ బాధను చూసి ఎవరైనా గనక నవ్వితే దాని నుంచి ఒక పైశాచిక ఆనందాన్ని గనక తెచ్చుకుంటే దాన్ని సైకో మెంటాలిటీ అంటారు. కేరళలోని కొట్టాయంలో ఒక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ లో ఒక ర్యాగింగ్ ఇన్సిడెంట్ జరిగింది. క్లిప్స్ వాడతాం కదా హ్యాంగ్ చేసుకోవడానికి. ఆ క్లిప్స్ ని ప్రైవేట్ పార్ట్స్ కి తగిలించి వాటితో ఆడుకుండేవారు. ఆ డంబల్స్ ని మేల్ జెనిటల్స్ కి కట్టి హ్యాంగ్ చేసేవారు. కంపాస్ యూజ్ చేస్తూ ఒంటి మీద స్క్రాచెస్ గీయడం, డివైడర్ తో కాళ్ళ మీద చేతుల మీద స్టాబ్ చేయడం, ఇంత దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఇది ఎంత సైకోయిజం ఒకసారి మీరే ఆలోచించండి. ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇంతకు ముందు నేను ఇటువంటి ఇన్సిడెంట్స్ డీల్ చేసే జాబే నేను చేసేవాడిని ఒక రెప్యూటేటెడ్ యూనివర్సిటీలోని. దీనికి సంబంధించిన నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేయాలి అన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి వీడియో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదామా? మనం దాదాపు 2025వ సంవత్సరంలోకి వచ్చేసాం. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కాలేజీలోని యూనివర్సిటీలోని ఈ ర్యాగింగ్ అనే భూతం చాలా దారుణంగా కంటిన్యూ అవుతుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కేరళ నర్సింగ్ కాలేజ్ ఇన్సిడెంట్. సీరియస్లీ నేను ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ కోసం నేను న్యూస్ లో చూస్తున్నప్పుడు, అలాగే పబ్లిక్ డొమైన్స్ లో నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా దారుణమైన విషయాలు నాకు కనిపించాయి. అందులోనూ ఈ ర్యాగింగ్ ఎవరైతే కమిట్ చేశారో ఇమీడియట్ సీనియర్స్ అంటే సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ పిల్లలు, వీళ్ళందరూ కూడా 18 నుంచి దగ్గర 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే. ఈ ఏజ్ గ్రూప్ లోనే వీళ్ళు ఎంత క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నారంటే ఇంకా ఫ్యూచర్ లో ఏంటి వీళ్ళ పరిస్థితి అన్నది నాకు అర్థం కావట్లేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఉంటుంది చూడండి, ఆ రేంజ్ లోని వీళ్ళు ప్లాన్ చేసి మనిషిని బెడ్ కట్టేసి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తోని నరకయాతను చూపించే వాళ్ళు. కాలేజ్లో ఎవరికైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎదురైతే ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నది నేను మీకు వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోటయం, కేరళలోని కోటయం అనే ఒక ఏరియాలో. అక్కడ ఒక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్నది. సో ఈ కాలేజ్ లో ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ అందరూ కూడా కలిపి ఒకే హాస్టల్లో ఉంటారు. ఫస్ట్ ఇయర్స్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు, సెకండ్ ఇయర్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు అండ్ థర్డ్ ఇయర్స్ వచ్చేసి ఆ 5th ఫ్లోర్ లో ఉంటారు. ఎందుకు అందరూ ఒకే హాస్టల్లో ఉంటారంటే సాధారణంగా అది నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ ది, సో అంత ఎక్కువ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండరు. సో అందరికి కామన్ గా ఒకే బిల్డింగ్ లోని ఈ 3 ఫ్లోర్స్ లోని 3 బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగా హాస్టల్లో సెట్ అయి ఉంటారు. ఈ హాస్టల్లో అప్పుడే అడ్మిషన్స్ తీసుకొని ఫ్రెషర్స్ కింద వచ్చిన ఫస్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒక 6గురిని ఈ సీనియర్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇందులో 5 మెంబర్స్ ఉంటారు. అందులో 2 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ మిగిలిన వాళ్ళు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇమీడియట్ సీనియర్స్ కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళని పిలిచి ర్యాగింగ్ చేస్తూ ఈ విధంగా వీళ్ళ ఇంటరాక్షన్ స్టార్ట్ అయ్యేది. ఈ ర్యాగింగ్ ఇన్సిడెంట్ అసలు స్టార్ట్ అయింది నవంబర్ 2024లో. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల ముందు ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకొని నవంబర్ నుంచి వీళ్ళకి అకాడమిక్ ఇయర్ సెషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో నవంబర్ లో వీళ్ళు కాలేజెస్ కి రావడం, అక్కడికక్కడ అలా సెటిల్ అవ్వడం అండ్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే దూరాల నుంచి వస్తారో వీళ్ళందరూ కూడా హాస్టల్లోని అకామిడేషన్ తీసుకొని హాస్టల్లో సెటిల్ అయ్యారు. ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే 6గురు ఉన్నారో వీళ్ళని కంటిన్యూస్ గా అప్రోచ్ అవుతూ మేము మీ సీనియర్స్, మీరు మా ఆర్డర్స్ ఒబే చేయాలి అని చెప్పి కంటిన్యూస్ గా వీళ్ళని అప్రోచ్ అయ్యేవారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుంచి మనీ కూడా తీసుకునేవారు. ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ లోని అడ్మిషన్ తీసుకొని చదువుతున్న పిల్లలు. సాధారణంగా ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లలు. వీళ్ళ దగ్గర మహా అయితే ఎంత ఉంటాయి డబ్బులు, ఒక నెల ఖర్చులకి చాలా తక్కువ ఇస్తారు పేరెంట్స్ పాకెట్ మనీ కింద. కానీ ఈ సీనియర్స్ వాళ్ళని ర్యాగింగ్ చేసే ప్రాసెస్ లోని మనీ కూడా ఎక్స్టార్ట్ చేసేవారు. 500 నుంచి స్టార్ట్ చేసి 2000 రూపీస్ వరకు కూడా వీళ్ళు మనీ ఆ పిల్లల నుంచి ఎక్స్టార్ట్ చేసేవారంట. అయితే ఈ జూనియర్స్ కి ఇంకొక దారి లేక ఎక్కడ ఈ సీనియర్స్ కి డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తారన్న ఒక భయంతో ఆ డబ్బులు వాళ్ళ సీనియర్స్ చేతుల్లో పెట్టేసేవారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక చాయిస్ లేదు. ఎందుకంటే ఆ కాలేజీలో ర్యాగింగ్ ఆ లెవెల్లో ఉంది. ప్రతిరోజు ఈ కాలేజ్ హాస్టల్లో వార్డెన్ ఎవరైతే ఉంటారో నైట్ 10:30కి ఆ హాస్టల్ గేట్స్ వేసేస్తారు అండ్ 10:30 తర్వాత మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుంటారు. ఈ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా హాస్టల్ వార్డెన్ రూమ్ కి దగ్గరగా ఉంటారు. సాధారణంగా ఏ కాలేజ్ గానీ యూనివర్సిటీ గానీ ఇటువంటి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఏరియా అంతా కూడా కొంచెం సీనియర్స్ నుంచి జోన్ అవుట్ చేసి ఉంచుతారు. అండ్ అలాగే అక్కడ కొంతమంది సెక్యూరిటీని గానీ లేకపోతే వార్డెన్ గానీ దగ్గరే ఉంచుతారు అనమాట. ఒకవేళ ఈ జూనియర్స్ గనక మా దగ్గర డబ్బులు లేవన్నా, ఏం చేయలేని పరిస్థితి ఉన్నది అని అంటే గనక వాళ్ళని చితక్ కొట్టేసేవారంట ఈ సీనియర్స్. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాటర్ తెప్పించడం, షూ క్లీన్ చేయించడం, ఇటువంటి పనులు చేయించేవారంట. స్టార్టింగ్ లో ఈ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కామన్ ఏమో అన్న ఒక అపోహలోని అన్ని పనులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఒక సిచ్యువేషన్ ఏ విధంగా వచ్చిందంటే ఈ పిల్లల దగ్గర డబ్బులు అయిపోయి ఇంక ఈ జూనియర్స్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సీనియర్స్ డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు కొంచెం రెఫ్యూజ్ చేసేవారు. అండ్ వీళ్ళు ర్యాగింగ్ చేసేటప్పుడు కూడా నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి రెఫ్యూజ్ చేసేవారు. ఈ విధంగా రెఫ్యూజ్ చేసేటప్పుడు సీనియర్స్ ఏం చేసేవారంటే మందు బాటిల్లు
బయట నుంచి కొనుక్కొని హాస్టల్లోకి తీసుకొచ్చేసి నైట్ అయిన తర్వాత ఈ జూనియర్స్ రూమ్స్ లోకి వెళ్ళి వీళ్ళకి బలవంతంగా గ్లాసుల్లో మందు పోసి ఆ జూనియర్స్ కి పట్టించేవారు. ఈ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరికి కూడా ఎటువంటి అలవాట్లు లేవు. మిగిలిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరికీ మొబైల్స్ ఓపెన్ చేయించి వీడియోస్ తీయమని చెప్పేవారు. వాళ్ళు మందు తాగుతున్నట్టు అవే వీడియోస్ ని ఉపయోగించుకొని ఈ సీనియర్స్ తర్వాత ఈ పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసేవారు. మేము అక్కడ పోస్ట్ చేస్తాం, ఇక్కడ పోస్ట్ చేస్తాం, మీ పేరెంట్స్ కి చెప్పేస్తాం, టీచర్స్ కి చెప్పేస్తాం, మీరు మందు తాగుతున్నారు అది అని చెప్పేసి ఈ పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ సీనియర్స్. వీళ్ళు మందు తాగడంతోనే ఆపలేదు, సిగరెట్లు కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి బలవంతంగా స్మోక్ చేయించేవారు, అవి కూడా వీడియోస్ తీపిచ్చేవారు, దాని నుంచి కూడా బ్లాక్ మెయిల్ చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ కూడా చేసేవారు. సో ఆ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. అరే ఏంటి టార్చర్, మనం చదువుకుందాం అని చెప్పేసి వస్తే ఇటువంటి ట్రాప్ లో ఇరుక్కుపోయాం. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడితే కనుక వీళ్ళు ఇమీడియట్ గా ఇగోండి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, వీళ్ళు ఈ విధంగా పనిచేస్తారు, అందుకే మేము ర్యాగింగ్ చేయాల్సి వస్తుంది అన్న ఒక ఆ రకంగా ట్యాంపర్ చేసే అవకాశం కూడా ఉంటది. కాబట్టి వీళ్ళు చాలా భయపడిపోయారు. అంటే వీళ్ళందరూ ట్రాప్ అయిపోయామన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఫస్ట్ మనకి రియాక్ట్ అయ్యేది అండ్ మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇటువంటి టార్చర్ ని వీళ్ళు దగ్గర దగ్గర 3 నెలలు అనుభవించారు ఈ ఫస్ట్ ఇయర్ జూనియర్స్. దాంతో ఈ సీనియర్స్ చేసే చేష్టలు ఇంకా 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 చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఎంత దారుణంగా పెరిగిపోయాయి అంటే రీసెంట్ గా ఫిబ్రవరి 2nd వీక్ స్టార్టింగ్ లోని ఈ జూనియర్స్ దగ్గరికి ఈ సీనియర్స్ మళ్ళీ లేట్ నైట్స్ లో ఎంటర్ అయ్యి వాళ్ళ రూమ్స్ లోకి ఈసారి 800 కాదు దగ్గర దగ్గర 2000 రూపాయలు డిమాండ్ చేసేవారు. మీకు ఇందాకే చెప్పాను ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి రోజుకి 2000 రూపాయలు ఇవ్వగలరు? అందులోని వాళ్ళ వయసు ఎంత 18 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు. ఆ ఏజ్ లో వాళ్ళు రోజుకి 2000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? 2000 రూపాయలు ఇచ్చినంత వరకు ఇస్తారా చస్తారా అన్నంత వరకు పేకల మీద కూర్చున్నారు. 2000 రూపాయలు ఈ సీనియర్స్ అడిగేసరికి ఈ జూనియర్స్ కి ఏం చేయాలో తెలియక, అన్న మీరు 800 రూపాయలు అడిగితేనే మాకు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు, అలాంటిది 2000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తామన్నా దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చాలానే బతిమాలుకున్నారు. నేను ఈ ఇష్యూ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే నైట్ అంత ఎక్కువ స్టూడెంట్స్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు వార్డెన్ చూసిందంట కానీ ఆ స్టూడెంట్స్ మూవ్మెంట్ ని ఎటువంటి సస్పీషియస్ యాక్టివిటీ కనిపించకపోయేసరికి వార్డెన్ మళ్ళీ తన ప్లేస్ కి వెళ్ళి పడుకుని పోయారంట. నైట్ టైం స్టూడెంట్స్ గేట్లు వేసిన తర్వాత లైట్లు ఆపేసిన తర్వాత అసలు వాళ్ళకి ఏం పని ఉంటది? అంతమంది స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు అది సీనియర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ లోకి వచ్చిగానే వార్డెన్ కి అదే ఒక పెద్ద సస్పీషియస్ యాక్టివిటీ. అటువంటిది ఎటువంటి సస్పీషియస్ మూవ్మెంట్ గమనించకపోవడం ఏంటి? ఇక్కడే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యింది. హాస్టల్ వార్డెన్స్ కి ఇటువంటి సస్పీషియస్ యాక్టివిటీ గనక ఏదైనా గమనిస్తే ఇమీడియట్ గా వాళ్ళ సీనియర్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ ఈ వార్డెన్ గానీ వాళ్ళ సీనియర్స్ కి ఇమీడియట్ గా ఇంటిమేట్ చేసి ఉంటే రిక్వైర్డ్ యాక్షన్స్ తీసుకొని ఈ ఇష్యూని అక్కడతోనే క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఆ వార్డెన్ గనక ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే, ఈ ఇష్యూ గనక అప్పుడే ఎస్కలేట్ అయ్యి ఉంటే నెసెసరీ యాక్షన్స్ తీసుకొని ఈ ఇష్యూని అప్పుడే కంట్రోల్ చేయాల్సింది. ఒకవేళ నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి గైస్. ఏదేమైనప్పటికీ అటువంటిది ఏది జరగలేదు. మళ్ళీ టాపిక్ లోకి వెనక్కి వచ్చేస్తే ఈ ఇన్సిడెంట్ బయటికి ఎప్పుడైతే వచ్చిందో దానికి కరెక్ట్ గా 1 వీక్ ముందు వరకు ఈ సీనియర్స్ ఆ జూనియర్స్ హాస్టల్ రూమ్స్ లోకి వెళ్లి ఆ జూనియర్స్ ని వాళ్ళకి అలాట్ చేసిన బెడ్స్ ఉంటాయి కదా ఆ బెడ్స్ మీద పడుకోబెట్టి షర్ట్ ఓపెన్ చేయించేసి 2 చేతులు కాళ్ళు కట్టేసి తాడులతో మన ఇంట్లో బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా అటువంటి క్లిప్స్ ని తీసుకొచ్చి వాళ్ళ చెస్ట్ కి ట్యాగ్ చేసేవారు. ట్యాగ్ చేయడమే కాకుండా ఆ క్లిప్స్ మీద ఇలా ఇలా కొడుతూ ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆ నొప్పి వస్తుందని చెప్పి అరుస్తుంటే దాని నుంచి ఒక పైశాచిక ఆనందాన్ని వాళ్ళు పొందేవారు. మన జిమ్ లో యూజ్ చేసే డంబుల్స్ ఉంటాయి కదా మజిల్ బిల్డింగ్ కి, ఆ డంబుల్ తీసుకువెళ్లి మేల్ జెనిటల్ పార్ట్స్ ఉంటాయి కదా వాటి మీద పడేసేవారు. అండ్ కొన్ని డంబుల్స్ ని ఆ మేల్ జెనిటల్ పార్ట్స్ కి ట్యాగ్ చేసేవారు. ఇది ఇలా జరుగుతుండగా ఇంకొక సీనియర్ వచ్చి మనకి స్టేషనరీ జామెట్రీ బాక్స్ ఉంటది కదా అందులో మనకి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కాంపస్, ఇంకోటి వచ్చేసి డివైడర్. అందులో ఒక సీనియర్ వచ్చేసి కాంపస్ తీసుకొని ఆ జూనియర్ నడుము మీద స్క్రాచెస్ పెడుతున్నాడు సర్కిల్స్ లో. అండ్ ఇంకొక సీనియర్ ఏమో డివైడర్ తీసుకొని నడుము దగ్గర నుంచి పాదాల వరకు 1 2 3 4 5 6 7 8 అన్ని నడుము నుంచి పాదాల వరకు ఆ డివైడర్ తో స్టాబ్ చేస్తున్నాడు. ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బాధతో అరుస్తునేటప్పుడు ఆ అరుపులు విని వీళ్ళు నవ్వుకుంటున్నారు, లిటరలీ నవ్వుకుంటున్నారు. అసలు ఎంత దారుణమైన సైకోయిజం బిహేవియర్ ఇది! ఎంత దారుణంగా చిత్రహింసలు పెడుతున్నా వాళ్ళకి ఇంకా ఆనందం తీరక, వీళ్ళందరూ నర్సింగ్ స్టూడెంట్స్ కదా, వీళ్ళకి మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, లోషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటివి పెయిన్ఫుల్ మెడిసిన్స్, ఎటువంటివి నాన్ పెయిన్ఫుల్ మెడిసిన్స్ అనేవి వీళ్ళకి ఐడియా ఉంటది కదా. ఆ స్టూడెంట్ కి ఎక్కడైతే స్క్రాచెస్ పెట్టారో, ఎక్కడైతే వీళ్ళు స్టాబ్ చేశారో ఆ ప్లేసెస్ అంతా కూడా ఒక పెయిన్ఫుల్ లోషన్ తీసుకొచ్చి అప్లై చేశారు బాడీ అంతా. ఆ లోషన్ అప్లై చేస్తే ఇంకా ఆ నొప్పుల మీద నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. దీనికి ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి, ఎక్కువ నొప్పి పెట్టిస్తే ఎక్కువ అరుస్తారు,
దాన్ని బట్టి ఎక్కువ ఆనందాన్ని పొందాలన్న వీళ్ళ భావన. అసలు ఈ సీనియర్స్ అందరూ ఎటువంటి మెంటాలిటీలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. చక్కగా కోర్స్ కంప్లీట్ చేసి చేతిలో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ తెచ్చుకొని దేశానికి సర్వీస్ చేయాల్సిన ఈ సీనియర్స్ ఇంత రాక్షసుల్లా ప్రవర్తిస్తే ఇంకేం చెప్తాం. ఒక పక్క ఇంత హీనియస్ క్రైమ్ చేస్తున్నారు, ఇంకో పక్క ఈ సీనియర్స్ ఎంత బరి తెగించారంటే మిగిలిన చుట్టుపక్కల ఉన్న జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చి జరుగుతున్న ఇన్సిడెంట్ అంతా కూడా షూట్ చేయించారు. ఇటువంటి యాక్ట్స్ 1 డే 2 డే 3 డేస్ అలా రిపీట్ అయ్యి ఆ తరువాత సీనియర్స్ జూనియర్స్ కి వార్నింగ్ ఇచ్చేవారంట, మీరు గాని మాకు డబ్బులు ఇవ్వకపోతే ఇది ప్రతిరోజు రిపీట్ చేస్తామని. ఇంక ఈ జూనియర్స్ అందరూ కూడా చాలా భయపడిపోయి వాళ్ళ సేఫ్టీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి చాలా ఆలోచించి అందులో ఒక జూనియర్ కొంచెం ముందుకొచ్చి ఒక అడుగేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇమీడియట్ గా కాల్ చేసి, ఇది నా పరిస్థితి, నేను నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది నేను నరక యాతన అనుభవిస్తున్నాను, నేను మీకు చెప్పలేకపోవడానికి ఇది కారణం, నా మనసులో ఎంతో బాధ ఉన్నది, నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను కానీ దీనికి నేను భయపడి నేను చెప్పలేకపోయాను అని చెప్పి మొత్తం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా పేరెంట్స్ కి చెప్పేసరికి పేరెంట్స్ అయితే షాక్ అయిపోయారు. మొత్తం ఈ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారిగా పేరెంట్స్ కి చెప్పేసరికి పేరెంట్స్ ఎటువంటి షాక్ లో ఉంటారో ఒకసారి మీరే ఆలోచించండి. కానీ ఆ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి చాలా రెస్పాన్సిబుల్ గా హ్యాండిల్ చేసి ఇమీడియట్ గా ఆ పేరెంట్స్ ఆ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయగానే ఎప్పుడైతే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ నోటీస్ లోకి ఈ ఇష్యూ వచ్చిందో యాంటీ ర్యాగింగ్ కమిటీ వేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆ 5 సీనియర్ స్టూడెంట్స్ ని సస్పెండ్ చేశారు. ఈ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ లోకి వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా ఈ కేసు ని ఆ పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ అయిందో పోలీసులు కూడా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి ఈ 5 సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేశారు. వెంటనే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు అండ్ కోర్టు ముందు కూడా వీళ్ళని హాజరుపరిచారు. కోర్టు వీళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ అరెస్ట్ అయిన 5 సీనియర్స్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 19 నుంచి 21 మధ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మేజర్స్ కింద పరిగణించి కాన్స్టిట్యూషన్ లో ర్యాగింగ్ లాస్ ఏవైతే ఉంటాయో బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఇవన్నీ కూడా వీళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి. మల్టిపుల్ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసెస్ ఫైల్ చేశారు. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 109 పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్, సెక్షన్ 127 అసాల్ట్ ఆర్ యూసేజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్, సెక్షన్ 129 పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్, సెక్షన్ 143 పనిష్మెంట్ ఫర్ ఎక్స్టార్షన్, సెక్షన్ 315 యాక్ట్స్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. వీటితో పాటు కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1998 అండ్ యూజీసీ రెగ్యులేషన్స్ ఆన్ కర్బింగ్ ద మెనేస్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2009 వీటి ప్రకారం కూడా చాలా స్ట్రిక్ట్ ఇంప్లికేషన్స్ చాలా పోస్ట్ చేస్తారు అండ్ లీగల్ గా కూడా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోద్ది. ఏ రకంగా చూసినా ఇది చాలా హీనియస్ యాక్ట్ అండ్ చాలా డేంజరస్ యాక్ట్. ఎక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా రిపీట్ అవ్వకూడదు. ఆ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ టాప్ మేనేజ్మెంట్ అయిన ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ లినీ జోసెఫ్ గారు మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 4th నుంచి వీళ్ళ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిందంట. యాంటీ ర్యాగింగ్ కి సంబంధించి ఇండక్షన్ క్లాసెస్ మేము ఇచ్చాము, అంతేకాకుండా సీనియర్స్ కి కూడా ర్యాగింగ్ చేస్తే ఎటువంటి పనిషబుల్ అఫెన్సెస్ ఉంటాయి అని చెప్పి మేము ఎడ్యుకేట్ చేయడానికి లాయర్స్ ని కూడా పిలిపించి కొన్ని సెషన్స్ కూడా ఇచ్చామని చెప్పి లినీ జోసెఫ్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్క కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏ డిగ్రీ అయినా చదవండి, ఏ కాలేజీలో అయినా జాయిన్ అవ్వండి, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ వారం రోజుల్లోనే మీకు ఇండక్షన్ క్లాసెస్ అవుతాయి. ఆ ఇండక్షన్ క్లాసెస్ లో మీకు యాంటీ ర్యాగింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. అందులో మీకు ఇచ్చే ఇంపార్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి ర్యాగింగ్ ఇన్సిడెంట్ ఎవరికి జరిగినా సరే భయపడకుండా నిర్భయంగా వెళ్ళి మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ప్రతి ఒక్క కాలేజ్ కి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి వెళ్ళి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ అని ఉంటుంది. అది ఎస్పెషల్లీ స్టూడెంట్ గ్రీవియన్సెస్ ని అడ్రస్ చేసే డిపార్ట్మెంట్. మీరు అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లాగే మీరు కూడా స్ట్రక్ అయిపోయి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో కనుక మీరు ఉంటే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎవరికైనా ఏదైనా చెప్పుకోవడానికి భయపడచ్చేమో కానీ మన తల్లిదండ్రుల దగ్గర మాత్రం ఏది చెప్పుకోవడానికి భయపడకూడదు. ఎంత పెద్ద ఇష్యూనైనా వాళ్ళు మీకు కష్టం కలగకుండా చాలా రెస్పాన్సిబుల్ గా హ్యాండిల్ చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా యాంటీ ర్యాగింగ్ సంబంధించి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. జీరో టాలరెన్స్ పాలసీ అనేది చాలా స్ట్రిక్ట్ గా అప్లై అవ్వాలి. కాలేజ్ క్యాంపస్ అంతా కూడా యాంటీ ర్యాగింగ్ సంబంధించి పోస్టర్స్ అండ్ మెటీరియల్స్ అవైలబుల్ గా ఉండాలి. సీసీటీవీ సర్వేలెన్స్ పెరగాలి. ఎస్పెషల్లీ క్యాంటీన్స్ అండ్ హాస్టల్స్ లో నైట్ టైం వార్డెన్స్ కూడా నైట్ షిఫ్ట్స్ లో కూడా వర్క్ చేస్తూ ఉండాలి. ఎటువంటి సస్పీషియస్ యాక్టివిటీ గమనించినా సరే ఇమీడియట్ గా హైయర్ అథారిటీస్ కి ఇంటిమేట్ చేయాలి. అవేర్నెస్ ర్యాలీస్, వర్క్ షాప్స్, సెమినార్స్ ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేయాలి. అప్పుడే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. అదే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఒక సెంట్రల్ గవర్నింగ్ బాడీ. ఇది న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటట్టు మానిటర్ చేసే ఒక గవర్నింగ్ బాడీ ఇది. ఈ యూజీసీకి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ యూజీసీ ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి కూడా కొన్ని మెటీరియల్స్ పంపిస్తుంది యాంటీ ర్యాగింగ్ సంబంధించి. ఆ మెటీరియల్స్ అండ్ పోస్టర్స్ వచ్చేసి ఆన్లైన్ లో మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ కింద నేను లింక్ ఇస్తాను. అంతేకాకుండా ఇక్కడ
స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ పోస్టర్స్ లో మనకు కొన్ని యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నెంబర్స్, ఇంపార్టెంట్ ఈమెయిల్ అడ్రసెస్ అండ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇక్కడ కూడా మెయిల్ రాయొచ్చు. మీరు నిర్భయంగా మీకు జరిగిన ఇన్సిడెంట్ ని మెయిల్ రాసి ఈ యూజీసీ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా యాంటీ ర్యాగింగ్ యాప్ కూడా ఒకటి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. గైస్, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి యూజీసీ వెబ్సైట్ లో పెట్టినవి. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్ గా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కాలేజ్ ప్రిమిసెస్ లో కానీ ఎక్కడైనా ర్యాగింగ్ జరుగుతుంటే ఎవరైనా కానీ వేరే వాళ్ళు గమనిస్తే డోంట్ జస్ట్ స్టాండ్ అండ్ వాచ్. స్టాప్ ర్యాగింగ్, షో క్యారెక్టర్. ఈ సీనియర్ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అఫెన్స్ కి ఏ రకమైన సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో వాటి తగ్గ పనిష్మెంట్ వీళ్ళు ఖచ్చితంగా పడాలి. అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పటికీ రిపీట్ అవ్వకూడదని చెప్పి నేనైతే గట్టిగా ఆశిస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సే నో టు ర్యాగింగ్. బై బై, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.